హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నాను. నేను ఇప్పటి వరకు కూడా పండగల టైం వస్తే మున్సిపాలిటీ వాళ్ళు పండగ మామూలని రావటం, అట్లాగే రోడ్డు క్లీన్ చేసేవాళ్ళు, కాలువలు క్లీన్ చేసేవాళ్ళు, మన దగ్గర పని చేసుకున్న వ్యక్తులు, ఆటో డ్రైవర్లు, ఇలా రకరకాల వాళ్ళు పండగ మామూలు అంటూ రావటం, వాళ్ళు పండగ మామూలు ఇవ్వటం, ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం. చివరికి అటు ఇటు కాని వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. వీళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ టైం నా కెరియర్ లో జిఎస్టి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పండగ మామూలు అంటూ రావడం జరిగింది. అది జిఎస్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి పండగ మామూలుకి సంబంధం ఏంటి? పండగలంటే సంతోషం, ఆనందం, ఉత్సాహం ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, పండగలు వస్తే ఇంకా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఈసారి జిఎస్టి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకళ్ళు యాడ్ అయ్యారు. నెక్స్ట్ పండగకి ఇంకెవరు యాడ్ అవుతారో, అంటే ఇంకా జనాల్ని వ్యాపారం చేసుకున్న వాళ్ళని బతకనవరా? ఇప్పుడు అన్యాయంగా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కమిషన్లు అవేవో తీసుకుంటూ ఉంటారు. అవన్నీ కామన్. చిన్న మధ్య తరగతి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వారు, లేదంటే లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని తమ పిల్లల చదువులకు గాని, రెంటలకు గాని, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ముందుకు వెళ్ళాలని చెప్పేసి రోజు రోజు కూడా వచ్చిన వ్యాపారంలో అంతో ఇంతో లాభాన్ని తీసుకుంటూ వాళ్ళ జీవన మనుగడని ముందుకు సాగించుకుంటూ పోతున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళపైన మీరు చివరికి జిఎస్టి వాళ్ళు కూడా మామూలుకి వస్తూ ఉన్నారంటే ఇంక ఎలా బ్రతకాలి ఈ దేశంలో? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న మా మీద రెంట్ భారం ఉంటుంది, పవర్ భారం ఉంటుంది, నెట్ భారం ఉంటుంది. అట్లా కాకుండా పని చేసుకున్న వాళ్ళకి మేము శాలరీస్ ఇచ్చుకోవాలి. ఇవన్నీ భారాలు కాకుండా లోకల్లో వినాయక చవితులు కానీ, దసరాలు కానీ జరుగుతున్నప్పుడు ఈ మామూలు ఇచ్చుకోవాలి. రెగ్యులర్ గా ఏమన్నా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వీటి మామూలు ఇచ్చుకో. ఇవన్నీ కాకుండా లాస్ట్ జిఎస్టి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తిరిగి మా మీదే పడుతూ ఉంటే, ఒక చిన్న మధ్య తరగతి వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలనుకుంటున్న వాళ్ళ మీద ఇన్ని భారాలు పెట్టడంతో పాటు తిరిగి ఇట్లా దౌర్జన్యంగా మీరు ఇట్లా మామూలు వసూలు చేయడం అన్నది, ఇది రౌడీ మామూలు అంటారా, లేకపోతే జిఎస్టి మామూలు అంటారా, ఏ మామూలు అంటారు, ఏమని అనుకోవాలండి? ఎన్నో ఇబ్బందులు పడుతూ అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకుంటూ నెల గడవడమే కష్టమైపోతున్న వ్యాపారాలు లేని పరిస్థితుల్లో ఇట్లాంటి మామూలు అనుకుంటూ రోడ్ల మీదకి వచ్చేసి ఇంత లాస్ట్ కి ఎంతో అత్యున్నతమైనటువంటి జిఎస్టి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మామూలుకి ఇలా రోడ్ల మీదకి రావటం అన్నది నిజంగా చాలా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి అన్నది కింద స్థాయిలో ఉన్న వ్యక్తులు చేస్తున్నారా, లేకపోతే డిపార్ట్మెంట్ మొత్తం అంతా కలిపి చేస్తున్నారా అనేది మాకైతే తెలియదండి. ఇది మాకు వరకు వచ్చింది కనుక మేము తెలియపరచాలనుకుంటున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియపరచాలనుకుంటున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత ఎట్లాంటి చర్యలకు పాల్పడుతున్న వారి మీద మీరు చర్యలు తీసుకొని మధ్య తరగతి చిన్న చితక వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని కాపాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.